జిల్లా నూసివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాట్రాయి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా తమ డిమాండ్ల సాధన కోసం 4 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న శిబిరాన్ని సందర్శించి టీడీపీ తరపున సమ్మెకు సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల డిమాండ్లు న్యాయమైనవని ప్రభుత్వం వెంటనే వాటిని నెరవేర్చాలని, గత టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు జీతం నెలకు 3000 రూపాయల చొప్పున పెంచిన ఘనత చంద్రబాబుదని, సున్నితంగా వ్యవహరించాల్సిన చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం మొండితనంతో వాలంటీర్స్ తో సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి నడిపించాలని ప్రయత్నించడం దారుణమని, బొప్పిలి ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడు అంగన్వాడీ కార్యకర్తలు ఒళ్లు బలిసి సమ్మె చేస్తున్నారని వ్యాఖ్యానించడం దుర్మార్గమని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ సిబ్బంది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తే రోడ్డు మీద కలిస్తే పేరు రాసి పెళ్లి పత్రిక ఇచ్చినట్టుంది అని కామెంట్ చేయడం చూస్తే సమ్మె పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోందని, ఉత్తుత్తి బటన్లు నొక్కే జగన్ రెడ్డికి ఉద్యోగులను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో సరైన బటన్ నొక్కి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, వేతనంలో సగం పెన్షన్, వేతనంలో సగం పెన్షన్, హెల్పర్ల ప్రమోషన్లకు నిబంధనలు, హెల్పర్ల ప్రమోషన్లకు నిబంధనలు, 2017 నుంచి టీఏడీఏలను, 2017 నుంచి పెండింగ్ లో ఉన్న టీఏడీఏలను, గ్యాస్ ని ప్రభుత్వం నేరుగా, గ్యాస్ ని ప్రభుత్వమే నేరుగా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు, అంగన్వాడీలకు బీమా సౌకర్యం, అంగన్వాడీలకు బీమా సౌకర్యం, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు, ప్రీ స్కూల్ బలోపేతం, ఎఫ్ఆర్ఎస్ యాప్ ని, ఎఫ్ఆర్ఎస్ యాప్ ని, ఎఫ్ఆర్ఎస్ యాప్ ని, ఐసిడిఎస్ బడ్జెట్ లో నిధులు, ఐసిడిఎస్ బడ్జెట్ లో నిధులు, వేతనంతో కూడిన మెడికల్ లీవు, వేతనంతో కూడిన మెడికల్ లీవు, రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరములకు, రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరములకు కనీస వేతనాలు 26,000, అంగన్వాడీల కనీస వేతనం 26,000, అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభివందనాలు, అభినందనలు కూడా. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. మీవి న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్రలో మీ న్యాయమైన డిమాండ్లన్నీ నేను నెరవేరుస్తా, నేను ఉన్నాను, నేను విన్నాను, మీతో నేను ఉన్నా, సమాన పనికి సమాన వేతనం అని ఎన్నో పుష్ప వాగ్దానాలు చేశారు. చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు దాటింది. మీరు ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు కానీ ఆయాలు కానీ 2 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వం ముందు ఉంచారు. 2 సంవత్సరాల నుంచి మీ నాయకులు ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తూ ఉన్నారు, పట్టించుకోలేదు. 20 రోజుల క్రితం మీరు సమ్మెకు కూర్చోవడానికి 20 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. కనీసం మీ నాయకుల గురించి మాట్లాడలేదు, మేము అడ్రస్ చేయలేదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మమ్మల్ని. కాబట్టి 4 రోజుల క్రితం 12వ రోజు నుండి మీరు దీక్ష కూర్చున్నారు. మీ డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు. ఇవాళ గోడదెబ్బ చెంపదెబ్బ రెండూ తగిలినట్టు ఉంది మీ పరిస్థితి. వేతనం 11,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఎటు సరిపోదు కుటుంబానికి. పైగా మీకు ఈ ఉద్యోగం ఉందన్న ప్రభుత్వం నవరత్నాలు మీకు ఏమీ రావట్లేదు. నవరత్నాలు ఏ సంక్షేమ పథకం కూడా మీకు వర్తించట్లేదు. మీకు ఇచ్చే జీతం చాలట్లేదు, అది వర్తించట్లేదు. మీకు జీతం అన్నా పెంచాలి,
లేదా సంక్షేమ పథకాలు ఉన్నా కానీ మీకు వర్తింపజేయాలి. అంటే ప్రభుత్వం పూర్తిగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని ముద్దుగా చూసుకుంటూ మీరు చాలా జాగ్రత్తగా బాలింతలకు కానీ గర్భిణీలకు కానీ పోషకాహారం ఇస్తూ మీ పాత్ర చాలా కీలకమైంది. గ్రామాల్లో చాలా చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర మీది. అలాంటి మిమ్మల్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం శోచనీయం. మీ న్యాయమైన డిమాండ్లకి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ మండలంలో మా పూర్తి నైతిక మద్దతు సంఘీభావం మీకు ఉంటుంది. ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తాను, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,000 రూపాయలుగా ఉన్న అంగన్వాడీ వర్కర్ జీతాన్ని 10,500 చేశారు. 3,000 రూపాయలుగా ఉన్న ఆయా జీతాన్ని 6,000 రూపాయలు డబల్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు ఇచ్చారు. 10,500 నుంచి 11,500 చేశారు వర్కర్కి. ఆయాకు 1,000 రూపాయలు ఇచ్చి 6,700 చేశారు. పైగా టీఏడిఏలు మీ కట్ చేశారు. మీరు చెప్పిన ప్రకారమే దాదాపు మీరు పెంచిన 1000 మీ టీఏడిఏల రూపంలో పోతుంది. అంటే ఇప్పటి వరకు మీకేమీ పెంచలేదు. కాబట్టి మీ డిమాండ్స్ న్యాయమైనవి. మీ పోరాటాన్ని ఆపొద్దు, పోరాటం చేస్తూనే ఉండాలి. మీరు ఇంతకుముందు చూసారో లేదో, జూనియర్ డాక్టర్లు పోరాటం చేసి ఉద్యమాలు చేసి దీక్షలు చేసి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకున్నారు. మధ్యలో ఆపకుండా ఇది చాలా న్యాయమైన డిమాండ్. మీరు ఇట్లానే కొనసాగించి ప్రభుత్వం మెడలు వంచి మీ న్యాయమైన డిమాండ్ని సాధించాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీ మాట వినకపోతే ఉచిత బటన్లు నొక్కుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కా, ఈ బటన్ నొక్కా. రాబోయే ఎన్నికల్లో మీరు సరైన బటన్ నొక్కండి. మీకు మీ డిమాండ్స్ అన్ని నెరవేరిస్తే ఓకే, లేదా మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. మీరు నొక్కాల్సి వచ్చినప్పుడు సరైన బటన్ నొక్కండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చేలాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ హామీ ఇచ్చున్నారు. అది మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి ఆ పూర్తి మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.